అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నట్టు విచారణలో తేలడంతో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని మాల్ వద్ద ఈగల్ మాసబ్ ట్యాంక్ పోలీసులు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నితిన్ సింఘానియా ఫర్నిక్ సంగిలియాలను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి నుంచి 43.7 గ్రాముల కోకైను, 11.5 గ్రాముల MDMA స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లలో దొరికిన డేటా ఆధారంగా గత ఒక నెలలో అమన్ ప్రీత్ సింగ్ 6 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. ఇక ఆన్లైన్ ద్వారా వారికి నగదు చెల్లింపులు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇతడితో పాటు మరో ఓజీ సరఫరాదారు రిషబ్, కొనుగోలుదారులు వేదాంత్ యాషు అలాగే సిహెచ్ ధర్మతేజు పేర్లను గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారని చెప్పారు. ఇక అంతేకాక పట్టుపడ్డ నిందితులు విదేశీ డ్రగ్స్ ముఠాలతో చేసిన చాటింగ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నార్సింగ్ వద్ద నమోదైన డ్రగ్స్ కేసుల్లోనూ అమన్ ప్రీత్ సింగ్ పేరుపై కేసు నమోదు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ నలుగురు నిందితులు ఆచూకీ కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నట్టు విచారణలో తేలడంతో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని మాల్ వద్ద ఈగల్ మాసబ్ ట్యాంక్ పోలీసులు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నితిన్ సింఘానియా ఫర్నిక్ సంగిలియాలను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి నుంచి 43.7 గ్రాముల కోకైను, 11.5 గ్రాముల MDMA స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లలో దొరికిన డేటా ఆధారంగా గత ఒక నెలలో అమన్ ప్రీత్ సింగ్ 6 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. ఇక ఆన్లైన్ ద్వారా వారికి నగదు చెల్లింపులు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇతడితో పాటు మరో ఓజీ సరఫరాదారు రిషబ్, కొనుగోలుదారులు వేదాంత్ యాషు అలాగే సిహెచ్ ధర్మతేజు పేర్లను గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారని చెప్పారు. ఇక అంతేకాక పట్టుపడ్డ నిందితులు విదేశీ డ్రగ్స్ ముఠాలతో చేసిన చాటింగ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నార్సింగ్ వద్ద నమోదైన డ్రగ్స్ కేసుల్లోనూ అమన్ ప్రీత్ సింగ్ పేరుపై కేసు నమోదు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ నలుగురు నిందితులు ఆచూకీ కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు.